హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? జోష్నను పట్టుకొని గుక్కపట్టి ఏడ్చిన శౌర్య, "మా అమ్మ ఎక్కడుందో చెప్పంటూ." పాపం చిన్నది. అసలు ఈరోజు ఏం జరిగింది అనంటే, కాంచన, అనసూయలు దీప జైలు నుంచి బయటికి రావాలని పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే శౌర్య వచ్చి ఆమె పూజలో కూర్చుంటుంది. అవి ఇవి చేస్తా అని ఆమె పూజ చేయడానికి రెడీ అవుతుంది. ఇక కార్తిక్ కూడా ఇంటికి రావడంతో దీపం పెట్టి పూజలు చేస్తారు కాంచన, అనసూయ. ఆ తర్వాత భోజనం కూడా నేలపైనే తింటుంది కాంచన. అప్పుడు కార్తిక్ కూడా నా భార్య కోసమే కదా అని అతను నేలపైన తింటాడు. అలా తింటున్నప్పుడే అమ్మ భోజనం చేసి ఉంటుందా అని శౌర్య అడిగితే, చేసి ఉంటుంది అని కార్తీక్ చెప్తాడు. ఇక అలానే ఆమెకి జైలులో బొచ్చెలో భోజనం తీసుకొచ్చి పెడతారు. అది చూసి మొదట తినకపోయినా ఆమె భోజనం చేయడం గురించి శౌర్య ఒట్టు వేసుకున్నది గుర్తుకు తెచ్చుకొని భోజనం చేస్తుంది దీప. మరోవైపు కావేరి కూడా దీప జైలు నుంచి బయటికి రావాలని వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ వ్రతాన్ని శ్రీధర్ ఎక్కిరిస్తే ఆయనకి భోజనం కూడా చేయకుండా పస్తులు పెడుతుంది కావేరి. మరోవైపు దీపను బయటికి తీసుకురావడానికి సాక్ష్యాలు ఏమీ దొరకడం లేదని కాంచనతో చెప్తుంటే జోష్న వచ్చి, ఎలా దొరుకుతాయి సాక్ష్యాలు? నీ పెళ్ళాం నా తండ్రిని చంపాలనుకుంది. అయినా నువ్వు ఏంటత్త నాన్నని చూడ్డానికి రాలేదు అంటే, వచ్చినా మీ తాత చూడనిస్తాడా? అయినా ఇక్కడ నువ్వు మాట్లాడకు, శౌర్య వింటుంది అని బయటకి తీసుకెళ్తే అక్కడ శౌర్య అంతా వింటుంది. ఎప్పటికీ దీప బయటికి రాదు అని జోష్న అంటే, కార్తిక్ మాత్రం నేను తీసుకొని వస్తాను అని ఆమెతో ఛాలెంజ్ చేస్తాడు. అలా ఛాలెంజ్ చేసి కార్తిక్ లోపలికి పోతే దీప ఎక్కడ ఉందో జోష్నకి తెలుసు అంటూ ఆమెను పోయి పట్టుకొని ఏడుస్తుంది. అమ్మ ఎక్కడ ఉంది జో? చెప్పు, చెప్పు ప్లీజ్. ఇప్పుడు నీకు చెప్పి నేను తిట్టించుకోలేను. అయినా సరే చెప్తున్నా విను అని జోష్న శౌర్యతో అంటూ ఉంటుంది. మీ అమ్మ ఈ జన్మలో బయటికి రాదు. నేను ఎప్పటికీ కలవదు. అయినా కసాయిదానిలా చెప్పి వెళ్ళిపోతుంది. శౌర్య గుక్కపట్టి ఏడుస్తుంది. ఇంతటితో ఈ రోజైతే ఎపిసోడ్ పూర్తవుతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ జోష్న అరాచకాలు చూస్తుంటే ఆ చిన్నదైతే చాలా చాలా బాధపడుతుంది శౌర్య అయితే. ఈ ముందు ముందు ఇంకా ఎపిసోడ్‌ని ఎలా తీసుకెళ్తాడో డైరెక్టర్ అయితే తెలియట్లేదు.